ముఖ్య అధ్యక్షత వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మాన్యవ శాంతిరామ్ గారి 92వ జయంతి సందర్భంగా వచ్చినటువంటి అన్ని సంఘాల నాయకులకు, బహుజన నాయకులకు మరియు పార్టీ నాయకులకు నా ప్రత్యేకమైన జైబీలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మాన్యవ కాంశీరామ్ గురించి మనకందరూ కూడా దాదాపు సబ్జెక్ట్ తెలుసు. మరి ఈరోజు మహనీయుని గురించి మనం అంతా కూడా మాట్లాడాల్సింది ఏంటంటే, వీళ్ళ ముగ్గురు గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మను అనేవాడు శూద్రునికి రాజ్యాధికారం ఉండకూడదని చెప్పాడు, చదువు ఉండకూడదని చెప్పాడు, ఆస్తి ఉండకూడదని చెప్పాడు. వేల సంవత్సరాలు మనల్ని, మన సమాజాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలైనటువంటి 85% మంది ప్రజలను ఈ మూడిటికి దూరం చేశాడు మనువాదం అనేటువంటిది. దానిలో భాగంగా ఆ మనువాదానికి వ్యతిరేకంగా గౌతమ బుద్ధుడు మొదలుకొని, సంత్ కబీర్ మొదలుకొని మహాత్మా జ్యోతిరావు పూలే స్టార్ట్ చేశాడు, ఉధృతం చేశాడు ఆ యొక్క పోరాటాన్ని. శూద్రులకు రాశాడు వర్ణం, కానీ ఎస్సీ ఎస్టీలకి అసలు వర్ణమే రాయలేదు. అయినా వీటన్నిటి చరిత్రను మహనీయులంతా కూడా మరి చదివి మనలాంటి ఈ తరానికి పుస్తకాల ద్వారా తెలియజేసి, మనువాదం ఏదైతే విధించిందో ఆ మనువాదాన్ని బద్దలు కొట్టి దాన్ని సమాధి చేసి, ఈరోజు బహుజనుల జీవితాలలో ఒక చదువు అయితేనేమి, ఒక అధికారం అయితేనేమి, ఒక ఆస్తి అయితేనేమి, వీటన్నిటిని కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారు మన కోసం సాధించాడు. అమ్మ సావిత్రిబాయి పూలే సాధించారు. తదనంతరం మరి ఆ పైన ఉన్నటువంటి మహనీయులందరూ కూడా సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ వీళ్ళంతా ఉద్యమం చేశారు. వాళ్ళందరిని అధ్యయనం చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికి రాజ్యాంగంలో చట్టబద్ధత చేశాడు. మనువు ఏదైతే విధించాడో దాన్ని సమాధి చేసి మనందరికీ కూడా ఇలాంటి అధికారాలు ఇచ్చాడు. తదనంతరము మరి కాంశీరామ్ గారు తన జీవితాన్ని త్యాగం చేసి, కుటుంబాన్ని వదిలేసి, మొత్తము ఈ సర్వస్వం అంతా కూడా, ఈ సమాజం అంతా నా కుటుంబమే, ఈ దేశం అంతా అనుకున్నాడు. మరి తన జీవితాన్ని త్యాగం చేసి ఈరోజు మనందరి జీవితాల్లో వెలుగులు నింపి, ఈరోజు మనకు ఈరోజు రాష్ట్రంలో ఒక పార్టీ ఉంది, ఏదో రెడ్లకు ఒక పార్టీ, కమ్మలకు ఒక పార్టీ ఉంది. మరలా వీళ్ళు వేరే రాష్ట్రాల్లో పోతే వీళ్ళు ఎవడు కొనకయ్యాడు. కానీ ఈరోజు మనకు మన తండ్రి అంబేద్కర్ యొక్క వారసులుగా కాంశీరామ్ గారు దేశవ్యాప్తంగా, భారతదేశం అంతా ఒక నేషనల్ పార్టీ మనకు ఇచ్చిపోయాడు. ఇది మనమందరం కూడా గర్వించాల్సినటువంటి విషయం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న మరి ఇవ్వడానికి మూమెంట్ చేశాడు, ఈయన సారథ్యంలో సాధించాడు. 2 మండల్ కమిషన్ అమలు చేయండి, లేదంటే కుర్చీ కాల్ చేయమని చెప్పాడు. ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాడంటే ఈ తండ్రి పుణ్యమే. ఇది చాలామంది బీసీలకు తెలియదు. వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనకుంది, అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మరి ఎల్కే అద్వాని రథయాత్ర, అంటే ఈ మనువాదం యొక్క శిష్టాన్ని ధ్వంసం చేయించగలిగినాడు. ఈ 3 విషయాలు తన జీవితంలో చేయగలిగినాడు. అంత మాత్రమే కాదు, ఒక ఆడబిడ్డని దేశానికి, ఒక గొప్ప రాష్ట్రానికి మరి 5 సార్లు ముఖ్యమంత్రిని చేయగలిగినాడు. అంతటి గొప్ప మహానుభావుడు ఈరోజు మన మధ్య ఉండడము, మరి మనం ఆయనను స్మరించుకోవడం అనేటువంటిది మనందరి జీవితాలు ఇది చాలా ఆనందదాయకమైన విషయము. మనమంతా కూడా చేయాల్సింది ఏంటంటే 2026 ఇది 29లో మన అక్క మరి కుమారి మాయావతి గారిని ఈ భారతదేశానికి ప్రధానమంత్రిని చేయడానికి మనమంతా సైనికులుగా పనిచేయాలని చెప్పి, అదే మనం ఆయన ఇచ్చినటువంటి ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను. జై భీమ్.